రక్తంలో కడగబడిన మనందరి జీవితాల్లో చాలా భారం ఉందండి. మన భుజముల పైన యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా భారం పెట్టారు. ఏంటి ఆ భారము అని అంటే, మనము మన జీవితాన్ని నిష్కలంకంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం మార్చుకోబడిన మనము ప్రతిష్ఠించబడాలి. మన యొక్క సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠింప చేయాలి, మనకు బంధువులను దేవునికి ప్రతిష్ఠింప చేయాలి, మన సమాజాన్ని దేవునికి ప్రతిష్ఠింప చేయాలి. వీళ్ళన్నీ చేయాలి. ఇది చాలా టాస్క్ అండి, మనకి చాలా పెద్ద టాస్క్ ఇది. కానీ ఇది కాకుండా మనం ఏం చేస్తున్నాం, దేవుడు చెప్పినటువంటి ప్రణాళికని మనం ముందుకు తీసుకెళ్ళిపోకుండా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారంగా చాలా రోషంగా సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాము. సన్నిధి దాటిని వెళ్ళిన తర్వాత మన యొక్క జీవితాలు ఎటు రీతిగా ఉంటాయో మనందరికీ తెలుసు. కనుక ఈ లోకంలో జరుగుతున్నటువంటి క్రమము ఎటు రీతిగా ఉందో మనందరికీ తెలుసు. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు, మన యొక్క బలము, మన యొక్క శరీరము, మానవ దేహంతో ఉన్న మనందరం బలహీనలము అని గ్రహించిన దేవుడు పలువిధమైనటువంటి సూచనల ద్వారా, అనేక విధమైన సూచనల ద్వారా మనల్ని దేవుడు పురుగొల్పడానికి, ఇంకా మనల్ని ఉత్తేజపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.